ఏంటి అసలు మీరు ఏదో ఎవరైనా ఉన్నారా? అరే ఆగండి, బయట ఎవరైనా ఉన్నారు, వెళ్ళి చూడండి. రూమ్ కావాలి. ఇదిరా 200. పేరేంటి? రషీద్ మిర్జా. బిలాల్దర్. అతను మొగోడా? జోక్ చేశానంతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సైన్ చేయండి. ఇదే మీ రూము. వాటర్ ఇంకా గ్లాస్ ఇక్కడ ఉన్నాయి. తినడానికి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మరీ ఇలా అర్థం కాకుండా ఉన్నారంటే వీళ్ళు. లేనన్నా, 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి, వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే, నేను వెళ్ళి రెడీ అవుతా. అరే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది, మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి, ఇవాళ నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతుందిరా. మీ అందరి వయసా? అరే మాలా వచ్చేసింది, నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఒక విషయం నాకు చెప్పు. నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ తను కొత్త కదా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరు ఇది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అని చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్ 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 బాయ్. కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా
ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా. ఆ, 2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐల్ మిస్ యూ టూ. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. See you. జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను అతుల్ సింగ్. నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను. ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, ఏం పర్వాలేదు. అంతా బానే ఉంది కదా? అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. షంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంపాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్ ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు. లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డా? అది నీకు? జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దీన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆధార్ కొట్టారు సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి. సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి షంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? నీ ఫేవరెట్ హీరో హిట్ పిక్చర్ ఆడుతుందంట. కల్ హో యా నా హో. పద వెళ్ళి చూసొద్దాం. ఎప్పుడు చూసిన సినిమాలు కూడా వింటరా నీకు? దొంగ వేధవా. బెల్ ఎప్పటి నుంచి మోగుతుంది? వినపడడం లేదా నీకు? అరే బాయ్, 4 కాఫీ తీసుకురా. తప్పకుండా సార్, ఇప్పుడే పంపిస్తాను. రూమ్ నెంబర్ 2 ఉంది కదా, 2 గెస్టులు ఉన్నారు. ఇద్దరే ఉంటే తను 4 ఎందుకు అడుగుతున్నాడు? నేను మొత్తం చెక్ చేశాను, ఐడి కూడా తీసుకున్నాను. నేను చూసొస్తానుండు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఈ హోటల్ మేనేజర్ని. రూమ్ బుకింగ్ ఎవరి పేరుతో ఉంది? రషీద్ మిర్జా ఇంకా బిలాల్ దార్. కానీ రూమ్లో చాలా మంది ఉన్నారు కదా సార్. ఇద్దరమే ఉన్నాము. 2 అతిథులు వచ్చారు, ఫ్రెండ్స్. తప్పుగా అనుకోకండి సార్, మేము ఇలాంటివి అలో చేయం. రూమ్ ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. రానివ్వు రషీద్ అన్న.
అసలు విషయం ఏంటంటే సార్, ఆర్మీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎప్పుడంటే అప్పుడు వచ్చి చెక్ చేస్తారు. సమాధానం మేం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్. మీరు అడిగిన ఆర్డర్ పంపిస్తాను. మీరింకేమైనా ఆర్డర్ చేస్తారా? లేదు. సమయం వచ్చేసింది. మనం ఈ మిషన్ని పూర్తి చేయటానికి. వీళ్ళ రక్తాన్ని ఎంత పారేలా చేయాలంటే మ్యాప్లో కూడా మన పేరు తీయాలంటే భయపడాలి. మొదలుపెట్టు. రియాజ్ ఫోన్ స్పీకర్లో పెట్టు. చెప్పు. ఇవాళ ఉదయమే మనం మొదటి అడుగు పెట్టేశాం సార్. స్టేషన్లో బాక్సెస్ ఉంచాము. మేము సంతోషంగా మా జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. త్యాగాలంటూ ఏమీ లేవు. ఈ మురికి దేశం కోసం మన శరీరంలో నుండి ఒక్క చుక్క నెత్తురు కూడా రాలతో. మన లక్ష్యం మీ మనసులో నాటుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్పను. బాంద్రా టెర్మినల్ నుండి జమ్మూ వస్తున్న స్వరాజ్ ఎక్స్ప్రెస్ రేపు సాయంత్రం 7 గంటలకి స్టేషన్ చేరుతుంది. ఆ పాసింజర్స్ యొక్క స్వాగతం మన నలుగురం చేస్తాం. ఇందులో దాదాపు 500 మంది భక్తులుంటారు. వారి కలలు, వారి ఆకాంక్షలు, ఎవ్వరి కోరికలు కూడా పూర్తి కావు. మన తుపాకీలో ఉన్న ఒక్కొక్క బుల్లెట్ పైన ఒక్కొక్క హిందుస్థానీ పేరు రాసుంటుంది. మనం ప్రాణాలివ్వడం కాదు, ప్రాణాల్ని తీసుకోవాలి. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. హలో, స్టేషన్ రోడ్ ముసాఫిర్ ఖన్నా గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 2లో నలుగురు స్టే చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గర గన్ చూశాను. సో టిప్ ఆఫ్ దొరికింది. ముసాఫిర్ ఖానా గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 2లో నలుగురు గన్స్తో కనిపించారు. నీ సోర్స్ రిలయబుల్లేనా? సార్, ఇంటెలిజెన్స్ వాళ్ళు కొన్ని రోజుల ముందు ఫ్లాగ్ చేశారు ఫిదాయిన్ సిటీలో అటాక్ కాబోతుందని. ఇది బహుశా దానికి సంబంధించింది కావచ్చు. ఆర్మీకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఒక టీం తీసుకెళ్లి హోటల్ చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేయి. సార్. మేజర్ విశాల్ కుమార్కి ఫోన్ చేయి ఇమీడియట్లీ. రైట్ సార్. మరో 2 నిమిషాల్లో మన గెస్ట్ హౌస్కి చేరుకోబోతున్నాం. నాకు వాళ్ళలో ఒక్కరైనా ప్రాణాలతో కావాలి. అట్లీస్ట్ 1. రోజర్ దట్ సార్. రోజర్ దట్ సార్. అష్రఫ్, ఎంతమంది ఉన్నారు లోపల? 15 మంది ఉండొచ్చు. సరే, మేము లోపల చూసుకుంటాం, మీరు బయట చూసుకోండి. రమ్మంటారా సార్? వీ నీడ్ యూ అవుట్ సైడ్. ఓకే సార్, రైట్. స్టాఫ్ని లోపలికి పంపించు. ఏంటి అసలు మీరు? ఏదో ఒకటి ఎవరైనా ఉన్నారా? అరే ఆగండి, బయట ఎవరైనా ఉన్నారు, వెళ్ళి చూడండి.
రూమ్ కావాలి. ఇదిరా 200. పేరేంటి? రషీద్ మిర్జా. బిలాల్దర్. అతను మొగోడా? జోక్ చేశానంతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సైన్ చేయండి. ఇదే మీ రూము. వాటర్ ఇంకా గ్లాస్ ఇక్కడ ఉన్నాయి. తినడానికి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మరీ ఇలా అర్థం కాకుండా ఉన్నారంటే వీళ్ళు. లేనన్నా, 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి. వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే, నేను వెళ్ళి రెడీ అవుతా. అరే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది. మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి ఇవాళ, నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలని ఉందా లేదా? మా అందరి వయసు అయిపోతుందిరా. మీ అందరి వయసా? అరే, మాలా వచ్చేసింది. నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఒక విషయం నాకు చెప్పు. నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే, నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ, తను కొత్త కదా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరు ఇది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. తిరిగిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అయినా చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్ 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 బాయ్. కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా.
2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐల్ మిస్ యూ టూ. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. See you. జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను అతుల్ సింగ్. నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను. ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంది కదా? అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. శంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంపాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్, ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు. లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డా? అది నీకు? జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దీన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆధార్ కొట్టారు సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి. సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి శంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? నీ ఫేవరెట్ హీరో హిట్ పిక్చర్ ఆడుతుందంట. కల్ హో యా నా హో. పద వెళ్ళి చూసొద్దాం. ఎప్పుడు చూసిన సినిమాలు కూడా వింటరా నీకు? దొంగ వేధవా. బెల్ ఎప్పటి నుంచి మోగుతుంది? వినపడడం లేదా నీకు? అరే బాయ్, 4 కాఫీ తీసుకురా. తప్పకుండా సార్, ఇప్పుడే పంపిస్తాను. రూమ్ నెంబర్ 2 ఉంది కదా, 2 గెస్టులు ఉన్నారు. ఇద్దరే ఉంటే తాను 4 ఎందుకు అడుగుతున్నాడు? నేను మొత్తం చెక్ చేశాను, ఐడి కూడా తీసుకున్నాను. నేను చూసొస్తానుండే. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఈ హోటల్ మేనేజర్ని. రూమ్ బుకింగ్ ఎవరి పేరుతో ఉంది? రషీద్ మిర్జా ఇంకా బిలాల్ దార్. కానీ రూమ్లో చాలా మంది ఉన్నారు కదా సార్. ఇద్దరమే ఉన్నాము. 2 అతిథులు వచ్చారు, ఫ్రెండ్స్. తప్పుగా అనుకోకండి సార్, మేము ఇలాంటివి అలో చెయ్యం. రూమ్ ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. రాని రషీద్ అన్నా. అసలు విషయం ఏంటంటే సార్, ఆర్మీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎప్పుడంటే అప్పుడు వచ్చి చెక్ చేస్తారు. సమాధానం మేం చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్. మీరు అడిగిన ఆర్డర్ పంపిస్తాను. మీరు ఇంకేమైనా ఆర్డర్ చేస్తారా? లేదు. సమయం వచ్చేసింది. మనం ఈ మిషన్ని పూర్తి చేయటానికి. వీళ్ళ రక్తాన్ని ఎంత పారేలా చేయాలంటే మ్యాప్లో కూడా మన పేరు తీయాలంటే భయపడాలి. మొదలుపెట్టు. రియాజ్ ఫోన్ స్పీకర్లో పెట్టు. చెప్పు. ఇవాళ ఉదయమే మనం మొదటి అడుగు పెట్టేశాం సార్. స్టేషన్లో బాక్సెస్ ఉంచాము. మేము సంతోషంగా మా జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. త్యాగాలంటూ ఏమీ లేవు. ఈ మురికి దేశం కోసం మన శరీరంలో నుండి ఒక్క చుక్క నెత్తురు కూడా రాలతో. మన లక్ష్యం మీ మనసులో నాటుకోండి. నేను మళ్ళీ చెప్పను. బాంద్రా టెర్మినల్ నుండి జమ్మూ వస్తున్న స్వరాజ్ ఎక్స్ప్రెస్ రేపు సాయంత్రం 7 గంటలకి స్టేషన్ చేరుతుంది. ఆ పాసింజర్స్ యొక్క స్వాగతం మన నలుగురం చేస్తాం. ఇందులో దాదాపు 500 మంది భక్తులుంటారు. వారి కలలు, వారి ఆకాంక్షలు, ఎవ్వరి కోరికలు కూడా పూర్తి కావు. మన తుపాకీలో ఉన్న ఒక్కొక్క బుల్లెట్ పైన ఒక్కొక్క హిందుస్థానీ పేరు రాసుంటుంది. మనం ప్రాణాలివ్వడం కాదు, ప్రాణాల్ని తీసుకోవాలి. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. హలో. స్టేషన్ రోడ్ ముసాఫిర్ ఖన్నా గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 2లో 4 స్టే చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గర గన్ చూశాను. సో టిప్ ఆఫ్ దొరికింది. ముసాఫిర్ ఖానా గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 2లో 4 గన్స్తో కనిపించారు. నీ సోర్స్ రిలయబుల్లేనా? సార్, ఇంటెలిజెన్స్ వాళ్ళు కొన్ని రోజుల ముందు ఫ్లాగ్ చేశారు ఫిదాయిన్ సిటీలో అటాక్ కాబోతుందని. ఇది బహుశా దానికి సంబంధించింది కావచ్చు. ఆర్మీకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఒక టీం తీసుకెళ్లి హోటల్ చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేయి. సార్. మేజర్ విశాల్ కుమార్కి ఫోన్ చేయి ఇమీడియట్లీ. రైట్ సార్. మరో 2 నిమిషాల్లో మన గెస్ట్ హౌస్కి చేరుకోబోతున్నాం. నాకు వాళ్ళలో ఒక్కరైనా ప్రాణాలతో కావాలి. అట్లీస్ట్ 1. రోజర్ దట్ సార్. రోజర్ దట్ సార్. అష్రఫ్, ఎంతమంది ఉన్నారు లోపల? 15 మంది ఉండొచ్చు. సరే, మేము లోపల చూసుకుంటాం, మీరు బయట చూసుకోండి. రమ్మంటారా సార్? వీ నీడ్ యూ అవుట్ సైడ్. ఓకే సార్, రైట్. స్టాఫ్ని లోపలికి పంపించు. ఏంటి అసలు మీరు? ఏదో ఎవరైనా ఉన్నారా? అరే ఆగండి, బయట ఎవరైనా ఉన్నారు, వెళ్ళి చూడండి. రూమ్ కావాలి. ఇదిరా 200.
పేరేంటి? రషీద్ మిర్జా. బిలాల్దర్. అతను మొగోడా? జోక్ చేశానంతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సైన్ చేయండి. ఇదే మీ రూము. వాటర్ ఇంకా గ్లాస్ ఇక్కడ ఉన్నాయి. తినడానికి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మరీ ఇలా అర్థం కాకుండా ఉన్నారంటే వీళ్ళు. లేనన్నా, 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి, వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నను మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే, నేను వెళ్ళి రెడీ అవుతా. అరే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది. మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి, ఇవాళ నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతుందిరా. మీ అందరి వయసా? అరే, మాలా వచ్చేసింది. నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఒక విషయం నాకు చెప్పు. నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే, నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ, తను కొత్త కదా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరిది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అన్న చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్ 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 బాయ్. కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా. రెండు రోజుల్లో ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ.
రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. See you. జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను అతుల్ సింగ్. నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను. ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంది కదా? అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. శంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంపాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్, ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు. లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డా? అది నీకు? జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దీన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆదరు కొట్టారు సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి. సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి శంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? నీ ఫేవరెట్ హీరో హిట్ పిక్చర్ ఆడుతుందంట. కల్ హో యా నా హో. పద వెళ్ళి చూసొద్దాం. ఎప్పుడు చూసిన సినిమాలు కూడా వింటరా నీకు? దొంగ వేధవా. బెల్ ఎప్పటి నుంచి మోగుతుంది? వినపడడం లేదా నీకు? అరే బాయ్, 4 కాఫీ తీసుకురా. తప్పకుండా సార్, ఇప్పుడే పంపిస్తాను. రూమ్ నెంబర్ 2 ఉంది కదా, 2 గెస్టులు ఉన్నారు. ఇద్దరే ఉంటే తను 4 ఎందుకు అడుగుతున్నాడు? నేను మొత్తం చెక్ చేశాను, ఐడి కూడా తీసుకున్నాను. నేను చూసొస్తానుండే. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఈ హోటల్ మేనేజర్ని. రూమ్ బుకింగ్ ఎవరి పేరుతో ఉంది? రషీద్ మిర్జా ఇంకా బిలాల్ దార్. కానీ రూమ్లో చాలా మంది ఉన్నారు కదా సార్. ఇద్దరమే ఉన్నాము. 2 అతిథులు వచ్చారు, ఫ్రెండ్స్. తప్పుగా అనుకోకండి సార్, మేము ఇలాంటివి అలో చెయ్యం. రూమ్ ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. రానివ్వు రషీద్ అన్నా. అసలు విషయం ఏంటంటే సార్, ఆర్మీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎప్పుడంటే అప్పుడు వచ్చి చెక్ చేస్తారు. సమాధానం మేం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్. మీరు అడిగిన ఆర్డర్ పంపిస్తాను. మీరు ఇంకేమైనా ఆర్డర్ చేస్తారా? లేదు.
సమయం వచ్చేసింది. మనం ఈ మిషన్ని పూర్తి చేయటానికి. వీళ్ళ రక్తాన్ని ఎంత పారేలా చేయాలంటే మ్యాప్లో కూడా మన పేరు తీయాలంటే భయపడాలి. మొదలుపెట్టు. రియాజ్ ఫోన్ స్పీకర్లో పెట్టు. చెప్పు. ఇవాళ ఉదయమే మనం మొదటి అడుగు పెట్టేశాం సార్. స్టేషన్లో బాక్సెస్ ఉంచాము. మేము సంతోషంగా మా జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. త్యాగాలంటూ ఏమీ లేవు. ఈ మురికి దేశం కోసం మన శరీరంలో నుండి ఒక్క చుక్క నెత్తురు కూడా రాలతో. మన లక్ష్యం మీ మనసులో నాటుకోండి. నేను మళ్ళీ చెప్పను. బాంద్రా టెర్మినల్ నుండి జమ్మూ వస్తున్న స్వరాజ్ ఎక్స్ప్రెస్ రేపు సాయంత్రం 7 గంటలకి స్టేషన్ చేరుతుంది. ఆ పాసింజర్స్ యొక్క స్వాగతం మనం నలుగురం చేస్తాం. ఇందులో దాదాపు 500 మంది భక్తులుంటారు. వారి కలలు, వారి ఆకాంక్షలు, ఎవ్వరి కోరికలు కూడా పూర్తి కావు. మన తుపాకీలో ఉన్న ఒక్కొక్క బుల్లెట్ పైన ఒక్కొక్క హిందుస్థానీ పేరు రాసుంటుంది. మనం ప్రాణాలివ్వడం కాదు, ప్రాణాల్ని తీసుకోవాలి. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. హలో. స్టేషన్ రోడ్ ముసాఫిర్ ఖన్నా గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 2లో 4 స్టే చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గర గన్ చూశాను. సో టిప్ ఆఫ్ దొరికింది. ముసాఫిర్ ఖానా గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 2లో 4 గన్స్తో కనిపించారు. నీ సోర్స్ రిలయబుల్లేనా? సార్, ఇంటెలిజెన్స్ వాళ్ళు కొన్ని రోజుల ముందు ఫ్లాగ్ చేశారు ఫిదాయిన్ సిటీలో అటాక్ కాబోతుందని. ఇది బహుశా దానికి సంబంధించింది కావచ్చు. ఆర్మీకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఒక టీం తీసుకెళ్లి హోటల్ చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేయి. సార్. మేజర్ విశాల్ కుమార్కి ఫోన్ చేయి ఇమీడియట్లీ. రైట్ సార్. మరో 2 నిమిషాల్లో మన గెస్ట్ హౌస్కి చేరుకోబోతున్నాం. నాకు వాళ్ళలో ఒక్కరైనా ప్రాణాలతో కావాలి. అట్లీస్ట్ 1. రోజర్ దట్ సార్. రోజర్ దట్ సార్. అష్రఫ్, ఎంతమంది ఉన్నారు లోపల? 15 మంది ఉండొచ్చు. సరే, మేము లోపల చూసుకుంటాం, మీరు బయట చూసుకోండి. మమ్మల్ని రమ్మంటారా సార్? వి నీడ్ యూ అవుట్ సైడ్. ఓకే సార్. రైట్. స్టాఫ్ని లోపలికి పంపించు. ఏంటి అసలు మీరు? ఏదో ఎవరైనా ఉన్నారా? అరే ఆగండి, బయట ఎవరైనా ఉన్నారు, వెళ్ళి చూడండి. రూమ్ కావాలి. ఇదిరా 200. పేరేంటి? రషీద్ మిర్జా. బిలాల్దర్. అతను మొగోడా? జోక్ చేశానంతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సైన్ చేయండి.
ఇదే మీ రూము. వాటర్ ఇంకా గ్లాస్ ఇక్కడ ఉన్నాయి. తినడానికి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మరీ ఇలా అర్థం కాకుండా ఉన్నారంటే వీళ్ళు. లేనన్నా 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి, వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే, నేను వెళ్ళి రెడీ అవుతా. అరే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది. మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి ఇవాళ, నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతుందిరా. మీ అందరి వయసా? అరే, మాలా వచ్చేసింది. నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఒక విషయం నాకు చెప్పు. నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే, నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ, తను కొత్త కదా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరిది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అని చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్ 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 బాయ్. కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా. రెండు రోజుల్లో ఐ మిస్ యూ. ఐల్ మిస్ యూ టూ. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్ బాయ్. See you.
జై హింద్ సార్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను అతుల్ సింగ్. నీ సంగతి ఏంటి? బాగున్నాను సార్. ఇంతకీ మీ అమ్మాయి ఎలా ఉంది? అడ్మిషన్ రోజు నేను మీకు కాల్ చేశాను. ఏం జరిగిందో మీరు చెప్పనే లేదు. నేను మీకు మెసేజ్ చేశాను సార్. చెక్ చేయండి. సెండ్ చేయడం మర్చిపోయారు అతుల్ గారు. సారీ సార్. ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, ఏం పర్వాలేదు, అంతా బాగానే ఉంది కదా? అంతా మీ వల్లే సాధ్యమైంది సార్. 2 నెలల తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను తిరిగి ఇవ్వడం మొదలు పెడతాను. మళ్ళీ కలుస్తా. ఎస్ సార్. ఇది అయిపోయింది. ఇది ఒకటి ఉంది. ఓకే ఓకే. ఏంటి సంగతి బాయ్స్? మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. 2 మిషన్స్ని కంప్లీట్ చేశాం. ఎప్పుడు అనుకోలేదు మా అందరిలో ముందు మీరు వెళ్తారని. నిజానికి నేను కూడా ఊహించలేదు. షంషేర్, నీ షార్ట్ రేంజ్ కాంపాక్ట్ ఎలా సాగుతోంది? మచ్ బెటర్ సార్. ఏం మచ్ బెటర్ లేదు సార్. సార్, ఇతను ఎవరిని కూడా నమ్మడు. ఐఎమ్ కాన్ఫిడెంట్. సరే, నెక్స్ట్ మిషన్లో ముందు నిన్నే పంపుతాం. షూర్ సార్. మీరు టాపిక్ చేంజ్ చేయకండి. ఆంటీ గారు కాల్ చేసి మాకు చెప్పేశారు. లేకపోతే నేరుగా మీ దగ్గర నుండి వెడ్డింగ్ కార్డ్ వచ్చేది. కార్డా? అది నీకు? జోక్ చేశాను. ట్రక్ ఏమైంది? యాక్సిలరేషన్లో ఏదో ఇష్యూ ఉంది. ఐ థింక్ నాజిల్ పోయి ఉంటుంది. ఆహా. ఏం చూస్తున్నారు సార్? ఇదంతా వదిలేయండి. మీరు సింగిల్ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారే ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇవన్నీ మేము చూసుకుంటాం. అది కూడా చూద్దాంలే ఫర్దీన్. ముందు నీ షూ ఇప్పివు నాకు. ఏంటి? ఆదరు కొట్టారు సార్. ఇది టెంపరీగా చేశాను, తర్వాత బాగు చేయించండి. సరేనా? రోజర్ దట్ సార్. ఆఫీసర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేయి నువ్వు కూడా. ఫ్యామిలీ క్వార్టర్స్ వస్తుంది కదా, అప్పుడు నీకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేంటి షంషేర్? ఎస్ సార్. నేను లేనప్పుడు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? నీ ఫేవరెట్ హీరో హిట్ పిక్చర్ ఆడుతుందంట. కల్ హో యా నా హో. పద వెళ్ళి చూసొద్దాం. ఎప్పుడు చూసిన సినిమాలు కూడా వింటరా నీకు? దొంగ వేధవా. బెల్ ఎప్పటి నుంచి మోగుతుంది? వినపడడం లేదా నీకు? అరే బాయ్, 4 కాఫీ తీసుకురా. తప్పకుండా సార్, ఇప్పుడే పంపిస్తాను. రూమ్ నెంబర్ 2 ఉంది కదా, 2 గెస్టులు ఉన్నారు. ఇద్దరే ఉంటే తను 4 ఎందుకు అడుగుతున్నాడు? నేను మొత్తం చెక్ చేశాను, ఐడి కూడా తీసుకున్నాను. నేను చూసొస్తానుండు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఈ హోటల్ మేనేజర్ని. రూమ్ బుకింగ్ ఎవరి పేరుతో ఉంది? రషీద్ మిర్జా ఇంకా బిలాల్ దార్. కానీ రూమ్లో చాలా మంది ఉన్నారు కదా సార్. ఇద్దరమే ఉన్నాము. 2 అతిథులు వచ్చారు, ఫ్రెండ్స్. తప్పుగా అనుకోకండి సార్, మేము ఇలాంటివి అలో చెయ్యం. రూమ్ ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. రానివ్వు రషీద్ అన్నా. అసలు విషయం ఏంటంటే సార్, ఆర్మీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎప్పుడంటే అప్పుడు వచ్చి చెక్ చేస్తారు. సమాధానం మేం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్. మీరు అడిగిన ఆర్డర్ పంపిస్తాను. మీరు ఇంకేమైనా ఆర్డర్ చేస్తారా? లేదు. సమయం వచ్చేసింది. మనం ఈ మిషన్ని పూర్తి చేయటానికి. వీళ్ళ రక్తాన్ని ఎంత పారేలా చేయాలంటే మ్యాప్లో కూడా
మన పేరు తీయాలంటే భయపడాలి. మొదలుపెట్టు. రియాజ్ ఫోన్ స్పీకర్లో పెట్టు. చెప్పు. ఇవాళ ఉదయమే మనం మొదటి అడుగు పెట్టేశాం సార్. స్టేషన్లో బాక్సెస్ ఉంచాము. మేము సంతోషంగా మా జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. త్యాగాలంటూ ఏమీ లేవు. ఈ మురికి దేశం కోసం మన శరీరంలో నుండి ఒక్క చుక్క నెత్తురు కూడా రాలతో. మన లక్ష్యం మీ మనసులో నాటుకోండి. నేను మళ్ళీ చెప్పను. బాంద్రా టెర్మినల్ నుండి జమ్మూ వస్తున్న స్వరాజ్ ఎక్స్ప్రెస్ రేపు సాయంత్రం 7 గంటలకి స్టేషన్ చేరుతుంది. ఆ పాసింజర్స్ యొక్క స్వాగతం మనం నలుగురం చేస్తాం. ఇందులో దాదాపు 500 మంది భక్తులుంటారు. వారి కలలు, వారి ఆకాంక్షలు, ఎవ్వరి కోరికలు కూడా పూర్తి కావు. మన తుపాకీలో ఉన్న ఒక్కొక్క బుల్లెట్ పైన ఒక్కొక్క హిందుస్థానీ పేరు రాసుంటుంది. మనం ప్రాణాలివ్వడం కాదు, ప్రాణాల్ని తీసుకోవాలి. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. హలో. స్టేషన్ రోడ్ ముసాఫిర్ ఖన్నా గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 2లో 4 స్టే చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గర గన్ చూశాను. సో టిప్ ఆఫ్ దొరికింది. ముసాఫిర్ ఖానా గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ 2లో 4 గన్స్తో కనిపించారు. నీ సోర్స్ రిలయబుల్లేనా? సార్, ఇంటెలిజెన్స్ వాళ్ళు కొన్ని రోజుల ముందు ఫ్లాగ్ చేశారు ఫిదాయిన్ సిటీలో అటాక్ కాబోతుందని. ఇది బహుశా దానికి సంబంధించింది కావచ్చు. ఆర్మీకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఒక టీం తీసుకెళ్లి హోటల్ చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేయి. సార్. మేజర్ విశాల్ కుమార్కి ఫోన్ చేయి ఇమీడియట్లీ. రైట్ సార్. మరో 2 నిమిషాల్లో మన గెస్ట్ హౌస్కి చేరుకోబోతున్నాం. నాకు వాళ్ళలో ఒక్కరైనా ప్రాణాలతో కావాలి. అట్లీస్ట్ 1. రోజర్ దట్ సార్. రోజర్ దట్ సార్. అష్రఫ్, ఎంతమంది ఉన్నారు లోపల? 15 మంది ఉండొచ్చు. సరే, మేము లోపల చూసుకుంటాం, మీరు బయట చూసుకోండి. మమ్మల్ని రమ్మంటారా సార్? వి నీడ్ యూ అవుట్ సైడ్. ఓకే సార్. రైట్. స్టాఫ్ని లోపలికి పంపించు. ఏంటి అసలు మీరు? ఏదో ఎవరైనా ఉన్నారా? అరే ఆగండి, బయట ఎవరైనా ఉన్నారు, వెళ్ళి చూడండి. రూమ్ కావాలి. ఇదిరా 200. పేరేంటి? రషీద్ మిర్జా. బిలాల్దర్. అతను మొగోడా? జోక్ చేశానంతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సైన్ చేయండి. ఇదే మీ రూము.
వాటర్ ఇంకా గ్లాస్ ఇక్కడ ఉన్నాయి. తినడానికి ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మరీ ఇలా అర్థం కాకుండా ఉన్నారంటే వీళ్ళు. లేనన్నా 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి, వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే, నేను వెళ్ళి రెడీ అవుతా. అరే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది, మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి, ఇవాళ నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతుందిరా. మీ అందరి వయసా? అరే, మాలా వచ్చేసింది, నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఒక విషయం నాకు చెప్పు. నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే, నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ, తను కొత్త హాయ్ కదా. మాలా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరు ఇది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అని చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్ 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 బాయ్. కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా. 2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐల్ మిస్ యూ టూ. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్ బాయ్. See you.